తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు. అందులో ఇట్లా కాన్ఫరెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. నేనేం కాదని చెప్పను, కానీ మాకైతే తప్పదు. పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాజశేఖర్ గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య. నేను అధికారంలో ఉండేది 10-12 సంవత్సరాలే. నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉండా. అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని. నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తా. అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. తిరిగి కూడా నేను ఒక 5-6 రోజులు పోతే నేను తాడిపత్రిలోనే ఇక్కడే ఉంటా, గతంలో ఉన్నట్లే. మీరు వచ్చి మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు.